హలో నమస్తే. వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు సినీ క్రిటిక్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ అన్న నటకుమార్ గారు ఉన్నారు. మనం ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. హాయ్ అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. సార్, ఇప్పుడు చూసుకుంటే మనకి కొంతకాలంగా కేటీఆర్ గారు అరెస్ట్ తప్పదు అని అంటూ మనకి కొంత వార్తలైతే వచ్చాయి. కాకపోతే ఈ రోజు ఏంటి అంటే మన హైదరాబాద్లో ఏదైతే నిర్వహించారో ఫార్ములా ఈ కార్ రేస్ అనేది, దానికి సంబంధించి చట్టానికి విరుద్ధంగా అండ్ అలాగే నిబంధనలు ఉల్లంఘించడం వల్ల కేటీఆర్ గారిని ఏవన్గా చూపిస్తున్నారు. అసలు ఏం జరిగిందంటారు? ఒకటమ్మా, ఇప్పుడు క్యాబినెట్ అప్రూవల్ అని దానికి మన గవర్నమెంట్ ప్రజల సొమ్ముని మన మినిస్టర్ అయినా, చీఫ్ మినిస్టర్ అయినా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయినా ఎవరూ దుర్వినియోగం చేయకూడదు. దానికంటూ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మనం విదేశీలకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ఆర్బీఐ గైడ్ లైన్స్ ఇవన్నీ కూడా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇస్ ఆ పర్టికులర్స్ అనేది మనకు ఒక రూల్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు మంచి పనే చేశారు. కేటీఆర్ గారు రేస్ తీసుకొచ్చి ఇండియాలో నెంబర్ పని చేశారు. అది మీ పార్టీ అమౌంట్, మీ టీఆర్ఎస్ పార్టీ ఫండ్ని తీసి ల్యాండ్ లోన్గా తీసుకొని వాళ్ళకి పంపించుండి మీ సొంతానికి పెట్టుకుని ఉంటే బాగుండేది. అర్జెన్సీ ఉంది అన్నారు. అంటే నేను ఆయన దాంట్లో నేను మామూలుగా దీంట్లో విన్నాను. ఆయన అది అర్జెన్సీ ఉంది, ఆ రోజు మళ్ళీ పలానా రోజు అయితే క్యాన్సిలేషన్ అయిపోతుంది అన్నారు కాబట్టి క్యాబినెట్ మీటింగ్ పెట్టే టైం లేదు కాబట్టి అప్పటికప్పుడు నేను అప్రూవల్ చేయడానికి కాకుండా నా ఓన్ రిస్క్తోని నేను ట్రాన్స్ఫర్ టు హెచ్ఎండిఐకి ట్రాన్స్ఫర్ చేశాను అని అన్నారు. హెచ్ఎండిఐ నుంచి ఈఎఫ్ఐకి ట్రాన్స్ఫర్ చేశాను అన్నారు. ఇది అంటే నాకు ఆయన మాట్లాడిన మాటలు బట్టి నేను మాట్లాడుతున్నాను, నాకేమి అంత ఐడియా లేదు. అయితే ఏదైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి క్యాబినెట్ అప్రూవల్ ఈజ్ కంపల్సరీ. మనకి జీవో అనేది కంపల్సరీ, కొన్నిటిలో జీవోలు కంపల్సరీ. ప్రతి రూపాయికి అకౌంటబుల్ ఉండాలంటే మనకి అసెంబ్లీ కానీ మనకి సెక్రటరీ కానీ ఇవన్నీ చెప్తున్నాయి. కేటీఆర్ గారు తప్పు చేశారే అనుకుందాం. అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ ఏం చేస్తున్నాడు? ఐఏఎస్ ఆఫీసర్ చదువుకున్నాడు కదా. ఓకే, ఈయన అమెరికాలో చదువుకున్నాడు కాబట్టి ఆ విదేశీ చదువు తెలుసు. ఆయన ఇండియా ఐఏఎస్ ఆఫీసర్గా. ఓకే, ఈయన అమెరికాలో చదువుకున్నాడు, అమెరికా రూల్సే తెలుసు ఉదాహరణకి. మరి ఇండియాలో చదువుకున్న ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు కదా, మరి ఈయన తెలియదా? సీనియర్ ఐఏఎస్ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అంటే రాజకీయ నాయకులు ఏం చెప్తే అది మేము ఊపేస్తాం, సంతకం పెట్టేస్తాం అంతే తప్ప అది ఏమిటి, ఎందుకు, ఆ డబ్బు ప్రజల సొమ్ము, ప్రజలకు అకౌంటబిలిటీ ఉంది, దానికంటే ఒక జీవో కావాలి, దానికంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావాలి చెప్పరు. మరి అలాంటప్పుడు ఇలా జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. నెంబర్ 1. ఇప్పుడు ఒక రేసు మీరు ఏదో పెట్టారని అనుకున్నారు, మన హైదరాబాద్కి మంచి కార్యక్రమమే, యాజ్ ప్రాపర్లీ లా చేయండి, ప్రాపర్లీ రూల్ పొజిషన్ ప్రకారంగా చేయండి. ప్రాపర్లీ మీరు 8 కోట్ల రూపాయలు ఆర్బీఐకి ఎందుకు చెల్లించాల్సి వచ్చింది ఫైన్? ఆర్బీఐ గైడ్లైన్స్ని మీరు ఉపయోగించుకుని ఉంటే ఈరోజు ఎందుకు చెల్లించాల్సి వస్తుంది? కనుక ఆ ఆర్బీఐ గైడ్లైన్స్ని మీరు దుర్వినియోగం చేసి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి మీరు విదేశీ పెట్టుబడులకి రాంగ్గా పేమెంట్ పంపించారనేది అభియోగం. ఆర్బీఐ గైడ్లైన్స్లో మీరు 8 కోట్లు ఎందుకు పంపించారు అని దానికి కూడా వివరణ చెప్పాలి. ఓకే, ఇప్పుడున్న గవర్నమెంట్ ఎందుకు క్యాన్సిల్ చేసింది అంటే మరి వాళ్ళు ఎందుకు క్యాన్సిల్ చేశారు ఏంటి, మరి ఆ డబ్బులు మాకు అవసరం లేదు, థర్డ్ ఇన్స్టాల్మెంట్ మేము కట్టము అన్నారంటే వాళ్ళకి ఫండింగ్ ప్రాబ్లం అయిందా, క్యాబినెట్ ఆమోదం తెలపలేదా అనేది ఇప్పుడు గవర్నమెంట్ని అడగాలి. వాళ్ళు దాని మీద ఎంక్వైరీకి 55 కోట్ల రూపాయలు అక్రమంగా తీసుకున్నందుకు 8 కోట్ల రూపాయలు ఫైన్ కట్టామని దానికి అసెంబ్లీలో వివరిస్తూ మొత్తం టోటల్గా గవర్నర్ పర్మిషన్ తీసుకుంటూ గవర్నర్ గారి పర్మిషన్తో పాటు వేశారు. ఇది ఒక ప్రొసీజర్, ఈజ్ అ లా ప్రొసీజర్ ప్రకారం ఏసీబీ కోర్టు కేసు రామో చేస్తుంది. ఇంత లా ఎదుర్కోగలగాలి. ఇప్పుడు కలవగుంట్ల ఫ్యామిలీని కాపాడడం కోసం మొత్తం టోటల్గా ఆ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం అంతా ఏంటి మొత్తం టోటల్ బంద్ అయిపోవాలా ఏంటి? ఒకళ్ళంటారు ఆయన కౌశిక్ రెడ్డి గారు అగ్నిగుండం అయిపోద్ది అంటారు ఆయన అరెస్ట్ చేస్తే. అంటే ఇప్పుడు ఆయన రాసిస్తే బెటర్ కదా, తెలంగాణ ఆయనకి రాసిస్తే బెటర్ కదా. ఇది ఒక ఫ్యామిలీ తెలంగాణ కాదు అంటే
అందరూ తలుచుకుంటే అందరూ కష్టపడి ఎంతోమంది ఇన్ని వేల మంది ప్రాణ త్యాగాలతో వచ్చిన తెలంగాణ. దాంట్లో ఒక కుటుంబం లబ్ధి పొందడానికి కరెక్ట్ కాదు. అభివృద్ధి చెందడానికి మనం ప్రాపర్లీ లా చేస్తే సరిపోద్ది. ప్రాపర్లీ లా చేస్తుంటే ఇప్పుడు వాళ్ళు ఎందుకు కేసు పెడతారు? ప్రాపర్లీ లా చేస్తుంటే ఈరోజు ఎందుకు గవర్నర్ అనుమతిస్తారు? ప్రాపర్లీ లా చేస్తుంటే మీకు ఆర్బీఐ కోర్టు 8 కోట్లు ఎందుకు మిమ్మల్ని ఫైన్ కట్టమని అడుగుతుంది? గవర్నమెంట్ అడిగింది. కనుక మీరు మీ పదవిని దుర్వినియోగం చేశారు. మీరు డబ్బులు దారి మళ్ళాయి. లంచం తీసుకున్నారని ఎవరు అనట్లా, అంటే దారి మళ్ళాయి చట్టరీత్యా. కనుక దాని మీద కేసు రన్ అవుతుంది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది, ఎంక్వైరీలో తేలుతుంది. ఎవరైనా ఎంతటి పెద్దవాళ్ళైనా ఎంతటి వాళ్ళైనా కేజ్రీవాల్ లాంటి వాళ్ళు అరెస్ట్ అయ్యారు. పెద్ద లాంటి వాళ్ళు, మధుకోడ లాంటి వాళ్ళు అరెస్ట్ అయ్యారు. మన ఆయన శిబు సోరెన్ గారు ఆయన పేరు జార్ఖండ్ సీఎం, ఇప్పుడు సీఎం కూడా, ఆయన కూడా అరెస్ట్ అయ్యాడు. అలా చాలామంది సీఎంలు అందరూ చాలామంది జైలుకి వెళ్ళారు. కనుక మనం ఏమిటంటే ఎంతోమంది జైలుకి వెళ్ళారు, జైలు నుంచి వచ్చారు. అంతదాకా ఎందుకు? వెరీ సిన్సియర్, వెరీ ఆనెస్ట్ ఉద్యమ నేత కేసీఆర్ గారి బిడ్డ కవిత గారు. మరి ఆమె నీతి నిజాయితీకి మారుపేరు. ఆమెకి ఏ పదవులు లేవు. లిక్కర్ సిండికేట్లో ఆమె తీసుకుని వెళ్ళి అరెస్ట్ చేశారు. పాపం అన్యాయంగా 6 నెలలు ఉంది. మీ సిస్టరే కదా, 6 నెలలు ఉంది సిస్టరే కదా. మరి వాళ్ళ మీద మీరు డిఫర్మేషన్ ఎందుకు వేయలేదు? కేసు రన్ అవుతుంది కాబట్టి, చట్టానికి ఎవరు అతిథులు గారు బెయిల్ మీదే వచ్చారు కాబట్టి. అంటే ఎవరు చట్టానికి చుట్టాలు కారు. కనుక అందుకే నేను మీ సిస్టర్ని తీసుకొచ్చాను. మీ సిస్టర్ కూడా అందుకని, అంటే ఒక సిస్టరు, ఒక బ్రదరు, టోటల్గా అందరూ కలగుంట్ల ఫ్యామిలీ కనబడుతుంది. అంటే తెలంగాణ కలగుంట్ల ఫ్యామిలీదే అది. కనుక కేసీఆర్ గారు అన్నైనా వెరీ ఆనెస్ట్. కేసీఆర్ గారు ఉద్యమ నేత. కనుక ఆయన నిజం నిప్పు లాంటిది కాబట్టి నిజం నిరూపించుకోగలగాలి. కేటీఆర్ గారు నిరూపించుకోగలగాలి. అగ్నిగుండం కాకూడదు తెలంగాణ. మీరు స్థాపించిన తెలంగాణ, మీరు చూపించిన తెలంగాణ, మీరు మొత్తం టోటల్గా ఈ తెలంగాణ తెచ్చింది నేను, చూపించింది నేను, అభివృద్ధి చూపించింది నేను అంటే మీరే అగ్నిగుండం చేస్తారా? చెయ్యొచ్చాలగా. మీరు శాంతియుతంగా ఎదుర్కోండి. మీరు నిజాయితీ పడిన నిరూపించుకోండి. 2029 ఎలక్షన్లో 28 ఎలక్షన్లో గెలవండి. మొన్న ఎంపీ ఎలక్షన్లో గెలైపోయారు, ఎమ్మెల్యే ఎలక్షన్లో గెలైపోయారు. ఇప్పుడు మళ్ళీ గెలటానికి ప్రయత్నం చేయండి. ప్రజల మన్నాన్ని గెలటానికి ప్రయత్నం, ప్రజల మంచితనాన్ని మన్నాన్ని. మనం మిమ్మల్ని అరెస్ట్ చేస్తే అగ్నిగుండం అవ్వడం ఎందుకు? మిమ్మల్ని అరెస్ట్ చేస్తే తెలంగాణ తగలబెట్టడం ఎందుకు? ఆయన ఎవరో కౌశిక్ రెడ్డి గారు చాలా హైట్గా ఉంటాడు అందరికంటేనే. ఆ మొత్తం ఎమ్మెల్యేలు అందరికంటే హైట్గా ఉంటాడు. తర్వాత పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఉంటారు. ఆయనకి ఎప్పుడు కూడా ఎవరినైనా మొత్తం ఎంత పోలీసు వాళ్ళైనా సరే కొట్టేద్దాం అంటాడు. మొత్తం రాష్ట్రాన్ని తగలేటేద్దాం అంటాడు. ఏ రాష్ట్రాన్నైనా దోచేసుకుందాం అంటాడు. ఆయన కౌశిక్ రెడ్డి గారు చాలా బాగా ఎవరైనా ఆయనకి రేవంత్ రెడ్డి గారి ఎవరితో సంబంధాలు. ఆయన రేవంత్ రెడ్డి గారు సీఎం అంటే ఆయన ఐడెంటిటీ నేనే ప్రధానమంత్రి అంటాడు ఆయన. అంతే. ఆయన ఏది ఏమైనా సరే నాకు కేటీఆర్ గారు ఆదేశిస్తే ఏమైనా చేసేస్తాను అంటాడు. అందుకని కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే ఆయన శిష్యుడిగా, ఆయన రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్గా అగ్నిగుండం చేసేస్తాడంట ఆయన. కనుక ఇక్కడ మరి లాండ్ ఆర్డర్ లేనట్టే. ఆయన అగ్నిగుండం చేసేస్తుంటే లాండ్ ఆర్డర్ లేదు, ఈయన అగ్నిగుండం చేస్తుంటే చూస్తూ ఉంటారు. అంటే కదా 60 సంవత్సరాల తెలంగాణ చరిత్రని కొట్లాడి తెచ్చుకుని తెలంగాణని వితిన్ మినిట్స్ అరెస్ట్ చేస్తే అమెరికా నుంచి వచ్చాడు. తెలంగాణ ఉద్యమంలో లేడు ఈయన. కేటీఆర్ గారు ఉద్యమంలో లేడు, హరీష్ రావు గారు ఉద్యమంలో ఉన్నారు, వీళ్ళ నాన్నగారు ఉద్యమంలో ఉన్నారు, కవిత గారు ఉద్యమంలో ఉన్నారు. కేటీఆర్ గారు ఉద్యమం లేడు, అమెరికాలో చదువుకుంటున్నాడు. అయినా అగ్నిగుండం అయిపోద్దంట ఆయనకి. తప్పు చేశారో లేదో నిరూపించుకోవాలి కానీ అగ్నిగుండం అయిపోవడం ఏంటి? కనుక టీఆర్ఎస్ వాళ్ళు ప్రజలు గమనిస్తున్నారు. ఇవన్నీ కూడా మీరు ఎదుర్కొంటానికి సిద్ధంగా ఉండాలి తప్ప ఈ విధంగా వ్యాఖ్యలు అనేది తప్పు. రెండోది, స్పీకర్ గారి మీద కూడా కౌశిక్ రెడ్డి గారి పేపర్లు ఇస్తడం, ఒక దళిత స్పీకర్ గారిని మీరు గౌరవిస్తున్న గౌరవం ఏంటో. అలాగే మీకు ఆవేశం ఉండొచ్చు, ప్రతిపక్షానికి ఛాన్స్ ఇవ్వలేదని కోపం ఉండొచ్చు, ప్రతిపక్షానికి మీకు అసలు మాట్లాడటానికి అవకాశం ఇవ్వట్లేదని మీకు బాధ ఉండొచ్చు, మీ కేటీఆర్ గారిని మొత్తం టోటల్గా సభలో చర్చించట్లేదని కోపం ఉండొచ్చు. కోపానికి ఆ చేరికి మనము గౌరవించాలా? ఆ గౌరవించి మనం మౌన ప్రదర్శన చెయ్యండి, నిరసన ప్రదర్శన చెయ్యండి. పేపర్లు తీసుకొని ఒక స్పీకర్ మీదకి ఇసరడం అనేది తప్ప కాదా? అది అలాంటి వ్యక్తి కౌశిక్ రెడ్డి గారిని శాశ్వతంగా సభ్యత్వాన్ని రద్దు చేయడానికి ఎందుకు
ఎండకాడుతున్నారు. గతంలో సంపత్ కుమార్ గారిని అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఏది ఇలా జరిగినందుకే కదా ఆయన్ని సస్పెండ్ చేశారు, తీసుకునే మొత్తం శాసన సభ్యత్వం చేశారు. కనుక ఎందుకు చేయకూడదు? అవన్నీ కూడా టీఆర్ఎస్ వారికి నష్టం కలిగిస్తుంది. బీజేపీ వారు ఏంటి, టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తున్నారా ఈ మొత్తం టోటల్గానే, లేకపోతే ఎంక్వైరీ చేయమని వాళ్ళు సపోర్ట్ చేస్తారా, లేకపోతే ఎంక్వైరీ చేయకూడదు కేటీఆర్ గారు నిజాయితీ పడని చెప్తారనేది బీజేపీ వాళ్ళు చెప్పాలా. రెండోది సిపిఐ అగ్రవుద్దీన్ గారు కూడా ఈ సభను నడపకుండా చేసినందుకు వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనుక ఇలాంటివన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు ఆలోచిస్తున్నారు. కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, కవిత గారు కానీ మన కుటుంబం కోసం మనం తప్పు చేసాం. మీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేయలే, ఉన్న వాళ్ళందరి మీద కేసు పెట్టలే. మీ సిస్టర్ కవిత గారి మీద కేసు పెట్టారు, అది తప్పుడు కేసే పెట్టారని మీరు అంటున్నారు. ఇది తప్పుడు కేసే పెట్టారు అంటున్నారు. రేపు వచ్చే కేసులన్నీ తప్పుడు కేసులే. మరి పోలీసులకు ఇంకేం పని లేదా? మీ దగ్గర పనిచేసిన వాళ్ళకి తప్పుడు కేసులే పెడతారా? మరి కోర్టు వారు ఉన్నారు కదా, కోర్టు వారు ఎందుకు న్యాయం చేయట్లేదు? మరి గవర్నర్ గారు ఎందుకు అనుమతించారు? ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించి ప్రజలు చూస్తున్నారు. మనం ఆ విధంగా అగ్నిగుండం అయిపోతుంది, మనం తెచ్చుకున్న తెలంగాణ మనమే పాడు చేద్దామంటే ఇలా మాట్లాడడం అనేది విడ్డూరంగా ఉంది. మనం అక్కడ రేవంత్ రెడ్డి గారు ఎవరైనా సీఎం కుర్చీకి వాల్యూ ఇవ్వాలా, స్పీకర్ గారి కుర్చీకి వాల్యూ ఇవ్వాలా. ఆ విలువలు మనం ఉద్యమ నాయకుడిగా మీరు అంటున్నారు, ఉద్యమంలో గొప్ప వ్యక్తులుగా చెప్తున్నప్పుడు మీరు అవన్నీ చేయగలుగుతారా లేదా అనేది నిర్ణయం కేటీఆర్ గారు అండ్ కేసీఆర్ గారు, కవిత గారు, హరీష్ రావు గారు, కల్వకుంట్ల ఫ్యామిలీ మీద వదిలేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి తెలియాలి ఆ జీవితంలో ఇంత తెలంగాణ తెచ్చింది మేమే అంటున్నారు, అగ్నిగుండం కూడా చేస్తుంది మేమేనంటారా ఏంటి? దాన్ని ఖండిస్తారా లేకపోతే మరి ఏం చేస్తారనేది నిర్ణయం మీకే వదిలేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.